హాయ్ ఎవరీవన్ 2025 ఏప్రిల్ 5వ తారీఖున జరగబోయే సైన్స్ స్కూల్ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అలాగే సైన్స్ స్కూల్ 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈ రెండు ఎగ్జామ్లకు సంబంధించి మీ పిల్లల యొక్క ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఏ సిటీలో పడిందో మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ రెండు ఎగ్జామ్లకు సంబంధించి అడ్మిట్ కార్డులు అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఒక 1 వీక్ తర్వాత అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే మాత్రం మీ పిల్లలకు సంబంధించి ఈ ఎగ్జామ్ యొక్క ఎగ్జామ్ సెంటర్లు ఏ సిటీలో పడిందో అది మాత్రమే తెలుసుకోగలం. సో దీనికోసం మనం ఏం చేయాలంటే మనం ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి. నెక్స్ట్ మనకు కావాల్సిన గూగుల్ కావాలి. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో దీన్ని గూగుల్ సెర్చ్ ఏరియా అంటారు. ఇక్కడ సింపుల్ మనం ఏమైనా ఎంటర్ చేయాలంటే నేను మళ్ళీ చెప్తాను, అడ్మిట్ కార్డ్స్ ఇంకా రిలీజ్ అవ్వలేదండి. ఒక 1 వీక్ తర్వాత రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ప్రస్తుతానికి మనకి ఏం తెలుస్తుంది, మన పిల్లలకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్లు అనేవి ఏ ఏ సిటీలో పడింది, ఏ ఏ ఊర్లో పడిందో అది మాత్రం తెలుసుకోగలం. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఈ గూగుల్ సెర్చ్ ఏరియాలో AISSEE టైప్ చేసి ఎంటర్ చేయండి. ఫస్ట్ లింక్ చూడండి, ఆల్ ఇండియా సైన్స్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది కదా, ఈ లింక్ మనకు కావాల్సిన లింక్. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కూర్చోండి, ఫస్ట్ లేటెస్ట్ న్యూస్ అని కనబడుతుంది కదా, కూర్చోండి AISSEE 2025 కూర్చోండి. క్లిక్ హియర్ టు డౌన్లోడ్ సిటీ ఇన్ఫర్మేషన్. ఎస్ అంటే మన పిల్లలకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్ అనేది ఏ సిటీలో పడిందో తెలుసుకోవాలని మీకు అనుకుంటే మాత్రం దీని మీద క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేసిన తర్వాత కూర్చోండి. ఫస్ట్ ఇక్కడ ఏం పడుతుంది, అప్లికేషన్ నెంబర్. మనం మన పిల్లలకు సంబంధించి సైన్స్ స్కూల్ కి అప్లై చేసినప్పుడు మనకు అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. సో మీరేం చేయాలి, ఆ అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెకండ్ ఫీల్డ్ లో ఏమవుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో ఇక్కడ డే ఎంటర్ చేయండి, ఇక్కడ మంత్ ఎంటర్ చేయండి, ఇక్కడ ఇయర్ ఎంటర్ చేయండి. సో ఈ 2 ఫీల్డ్స్ కూడా మీరు ఫిల్ చేసిన తర్వాత కింద చూడండి ఎంటర్ సెక్యూరిటీ పిన్ అని కనబడుతుంది కదా. సో అక్కడ మీరు ఏం ఎంటర్ చేయాలంటే ఇక్కడ బ్లూ కలర్ లో మీకు ఏవైతే నెంబర్స్ కనబడుతుందో వాటిని యాజ్ ఇట్ ఈజ్ గా ఈ బాక్స్ లో మీరు సో ఎంటర్ చేసిన తర్వాత కింద చూడండి సబ్మిట్ అని కనబడుతుంది కదా. సో ఈ 3 ఫీల్డ్స్ మీరు ఎంటర్ చేసిన సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఆ తర్వాత మీకు మీ పిల్లలకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్ అనేది ఏ సిటీలో పడిందో మనకు తెలుస్తుంది. నేను మళ్ళీ చెప్తాను, ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది మన పిల్లలకి సైన్స్ స్కూల్ 6th క్లాస్ కానీ లేదా 9th క్లాస్ కానీ అప్లై చేసినప్పుడు మనం ఒకవేళ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుంటే అప్లికేషన్ ప్రింట్అవుట్ మీద అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. సో ఇది ఎంటర్ చేయండి. సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే మీ పిల్లలకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్ అనేది ఏ సిటీలో పడింది ఈ విధంగా తెలుసుకోవచ్చు. సో వీడియో అందరికి అర్థమని చెప్పనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.